that even before you made it to church, the Spirit of the Lord has already made it to church. Amen. మీరు ఇక్కడికి రాకముందే దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది అని నేను నమ్ముచున్నాను. మనం ఏ రీతిగా అయితే వచ్చామో ఆ రీతిగా తిరిగి వెళ్ళము అని నేను నమ్ముచున్నాను. Because God is going to build our spirits today. Amen. Welcome to Eden Garden Church. నేను ఎప్పుడు అంటుంటాను, this is just not a church, but this is a place of transformation. ఇది కేవలం ఒక దేవుని మందిరము మాత్రమే కాదు, కానీ ఇదేంటి అంటే మన ఆత్మలను మనల్ని రూపాంతరము చెందే ప్లేస్ అయి ఉంది. ఆమేన్. సో ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే జిమ్కి వెళ్తామో ఏదో ఒక స్లైట్ చేంజెస్ మన బాడీలో అవుతూనే ఉంటాయి కదండి. అదే రీతిగా ఎవ్రీ టైమ్ యూ స్టెప్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, ఎప్పుడైతే మీరు ఆయన మందిరంలో అడుగు పెడతారో తప్పకుండా ఒక కార్యము మీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. And today I want you to take a moment, share our link with your family, with your friends, your near, your dear. I'm sure today's service is going to bless someone. Amen. Ee roju oka chinna verse cheppi మీ అందరిని encourage చేద్దామని అనుకుంటున్నానండి. That is from the book of Psalm chapter 36 verses 7, 8 and 9. It says, "How priceless is your unfailing love, O God. Please take refuge in the shadows of your wing. People take refuge in the shadows of your wing. They feast on the abundance of your house. You give them drink from your rivers of delight. For with you is the fountain of life. In your way we see light." Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, దిస్ వన్ పర్టిక్యులర్ స్క్రిప్చర్ దట్ ఐ వాంట్ టు హైలైట్. అక్కడ ఏమని రాస్తుంటుంది అంటే, నీ మందిరము యొక్క సమృద్ధిలో వారు సంతృప్తి నొందెదరు అంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఆయన మందిరములో అంట మీకు సంతృప్తి దొరుకుతుంది అంట. చాలాసార్లు వీ ట్రై టు ఫైండ్ దిస్ అవుట్ సైడ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ కదండి. కొన్నిసార్లు వీ ట్రై టు ఫైండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ఆ జాబ్స్. కొన్నిసార్లు ఇవన్నీ ఏదో మనము ఈ బయట సంఘము బయట మనకు దొరుకుతాయని మనం అనుకుంటున్నాము. కానీ దావీదు అనే భక్తుడు గొప్ప రాజై ఉన్నాడు. హీఈస్ అ గ్రేట్ కింగ్ అండ్ యెట్ హీ సేస్ సంథింగ్ వెరీ ప్రొఫౌండ్. హీ సేయింగ్ దట్ దేర్ ఇస్ ఓవర్ఫ్లో ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. హీ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్, everything that you need to go further in your life is not anywhere else, but it is in the house of the Lord. Amen. And today I want to tell you that you're just not here going to attend another service and go back home. మీరు ఇక్కడికి వచ్చి ఇంకొక సర్వీస్ అటెండ్ అయ్యి వెళ్తున్నారేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను ఏ రీతిగా చూస్తున్నాను అంటే, మనం ఆయన రెక్కల కింద ఉంటుండగా ఆయన సమృద్ధి మన జీవితం పైన యాక్టివేట్ అవునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. దట్ ఈవెన్ యాజ్ వీఆర్ సిట్టింగ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్, ఆ గొప్ప దేవుని యొక్క రెక్కల నీడ కింద మనం అందరం కూర్చుంటుండగా ఆయన సమృద్ధి అనే ఆ ద్వారము మన జీవితం పైన తెరువునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. And that is why in the Bible it says, "My people are perishing." ఎందుకు నా మనుషులు నశించిపోతున్నారు అంటే, ఎందుకంటే వాళ్ళకు నా జ్ఞానము లేక నశించిపోతున్నారు అని అంటున్నారు. సో మీరేం చేస్తున్నారు అంటే, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన గురించి మీరు తెలుసుకుంటుండగా దాని అర్థం ఏంటి అంటే, మీరు నశించట్లేదంట కానీ మీరు వర్ధిల్లుతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ, యు ఆర్ వన్ స్టెప్ క్లోజర్ టు వర్ధిల్లింపు. ఆమేన్. మీరు ఇంకొక స్టెప్ దేనికి దగ్గరగా ఉన్నారు అంటే, దేవుడు మీ జీవితంలో వర్ధిల్లింపే చోటులో మీరు ఇంకొక స్టెప్ ముందు అయ్యారు అని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. ఆర్ యు రెడీ ఫర్ ద సర్వీస్? అందరు దేవుడిని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ స్వరములెత్తి ఆయనను గణపరచడానికి సిద్ధంగా ఉన్నారా? మీ నోటితో ఆయనని పొగడడానికి సిద్ధంగా ఉన్నారా? Can you all prepare our hearts, pray for a minute and invite the presence of God among us? I know for sure that the presence of God is already here. ఆయన సన్నిధి ఆల్రెడీ మన మధ్యలో ఉంది అని నేను నమ్ముచున్నాను. ఒక్కసారి అందరం నోర్లు తెరిచి, ప్రభువా ఈరోజు తండ్రి, నేను కేవలము మీ సంఘానికి మాత్రం రాలేదు కానీ తండ్రి, నేను మీ దగ్గర నుంచి ఆశ తోటి నేను అంటే ఐ కమ్ విత్ అ హార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. నేను మీ దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి అన్న ఆశతో నేను ఇక్కడ ఉన్నాను తండ్రి అని ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బుక్ ఆఫ్ 37. It says that they feast on the abundance of your house. ఆయన ఒక సమృద్ధి పైన ఆయన సమృద్ధిలో అంటే మనం భోజనం చేస్తున్నామంట. we are eating the feast, we are eating. అండ్ ఆయన సమృద్ధి ఎవరికి ఇవ్వబడుతుంది అంటే, ఎవరైతే ఆయన మందిరములో నాటబడ్డారో వాళ్ళకి మాత్రమే ఇవ్వబడుతుంది అంట. ఎవరైతే ఆయన సమీపముగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వబడుతుంది అంట. అండ్ ఇట్ సేస్ దట్ యు గివ్ దెమ్ అ డ్రింక్ ఫ్రమ్ ద రివర్ ఆఫ్ యువర్ డిలైట్. దేవుడి దగ్గర ఉన్న డిలైట్ అంట దేవుడు మనకు అందులోంచి ఇస్తున్నాడంట.
ఈరోజు మీ సర్వ సంపదలు, మీ సంతోషములు అన్నీ ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. అండ్ టుడే యూ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్ వితౌట్ బీయింగ్ కనెక్టెడ్ టు యువర్ ఫాదర్. మీరు ఆయనతో కనెక్టెడ్ అయి లేకుంటే మన జీవితంలో ఏదైతే దొరుకుతున్నాయో అవి కేవలము తాత్కాలికము మాత్రమే అంట. కానీ ఎప్పుడైతే మనం ఆయన మందిరంలో ఉన్నామో, మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నాటుబడి ఉన్నామో, మనం ఎప్పుడైతే ఆయన సమృద్ధిని మనం భుజిస్తున్నామో, నేను నమ్ముచున్నాను కేవలము మనం హెచ్చింపబడుట మాత్రమే అవుతుంది అని. నేను నమ్ముచున్నాను. మే the river of his delight flow in our lives. May the river of his delight flow in our life. మనం ప్రార్థన చేద్దామా? Lord, I want you to do a miracle in my life today, Lord. I want you to do something different in my life today, oh Lord. ప్రభు, నీ సంఘానికి వచ్చి తండ్రి నేను ఆసక్తితో కూర్చొని ఉన్నాను తండ్రి. ఈరోజు మీరు నాతో మాట్లాడబోతున్నారనే ఆ నమ్మకముతో నేను కూర్చొని ఉన్నాను తండ్రి. And fill my heart, fill my mouth, fill my expectation with your word and ప్రార్థన చేద్దామా? I'm telling you, my dear friends, మీ యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే అది పరలోకాన్ని కదిలించే అంత శక్తివంతమైనది నీ ప్రార్థన అంట. ఎప్పుడైతే మనం నోర్లు తెరిచి అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నామో మొత్తం పరలోకము మన కోసం కదిలించబడుతుంది అంట. అందుకే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు అని వాక్యం సెలవిస్తుంది. అండ్ టుడే everything that you need is just a way by your prayer. మీకు కావాల్సినవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా అండి? మీ ప్రార్థన అంత దూరంలోనే ఉన్నాయి అని నేను నమ్ముచున్నాను. And it would be hurtful to know that you're sitting under the presence of the Lord and not receiving the abundance that he has. మన దేవుని దగ్గర సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి అంట. మన దేవుని దగ్గర ఆయన మందిరములో అంట గొప్ప గొప్ప సంపద నేను దాచిపెట్టాను అని అంటున్నాడు. అండ్ చాలాసార్లు మనం సంపద అంటే డబ్బులు అనుకుంటాం, కానీ సంపద ఇస్ నాట్ డబ్బులు. సంపద ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ అబండెన్స్ ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ హెచ్చింపబడడం మాత్రమే ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో ఏది అయినా కానీ ఇంపాసిబుల్ అది పాసిబుల్ అయ్యే ఆ యొక్క ప్రెజెన్స్ ఆయన సన్నిధిలో మాత్రమే ఉంటుంది. అండ్ టుడే అందుకే దావీదు అనే భక్తుడు ఎప్పుడు ఈ రీతిగా అంటాడు. హి సేస్, only one thing I ask and seek. అదేంటి అంటే టు నెవర్ బీ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఒక వరము కోరుచున్నాడంట. ఆ వరము ఏంటి అంటే నీ సన్నిధిలోంచి నన్ను తీసివేయకము అని అంటున్నాడంట. ఎందుకు అంటే ఒకవేళ ఆయన సన్నిధిలోంచి దావీదు తప్పించినట్లయితే, ఒకవేళ ఆయన సన్నిధి నుంచి డిస్కనెక్టెడ్ అయినట్టయితే ఆయన జీవితంలో ఆయన అన్నీ కోల్పోతాడు అని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో సీజన్స్ త్రూ వెళ్ళాడు. కొన్ని సీజన్స్లో రాజులాగా ఉన్నాడు, ఘనపరచబడ్డాడు. కొన్ని సీజన్స్లో వాళ్ళ మనుషులే తను చంపాలి అని అనుకున్నారు. హీ వాజ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సీజన్స్. కానీ ఏది అతన్ని ఎండ్ వరకు తీసుకొని వచ్చింది తెలుసా అండి? కేవలం ఆయన ప్రేమ దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి ఆయన ప్రతి ఒక్క సీజన్ని దాటుకొని రావడం మనం చూస్తున్నాము. ఈరోజు ఒకవేళ మీరు దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడిన వాళ్ళైతే, ఒకవేళ ఈరోజు మీరు దేవుని యొక్క సన్నిధిని సీక్ చేస్తున్న వాళ్ళైతే, ఒకవేళ ఈరోజు ప్రభువా నీ సన్నిధే తండ్రి నాకు కావాలి అని మీరు అనుకుంటున్నట్లయితే, ఏ రీతిగా అయితే దావీదు ప్రతి ఒక్క సీజను ఆ అంధకారపు లోయలో పడినను, నో మ్యాటర్ వేర్ ఎవర్ హీ ఇస్, ఆయన అన్నిటి నుంచి జయించుకొని వచ్చాడు. ఎందుకంటే ఆయన సన్నిధి ఆయనకు కేడమై దుర్గమై ఉందంట. అండ్ ఈరోజు మీరు నోళ్ళు తెరిచి అబ్బా తండ్రి నాకు నీ సన్నిధి కావాలయ్యా, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్ అని మీరు ప్రార్థన చేస్తుండగా, ఏ రీతిగా అయితే దావీదును దేవుడు హెచ్చించాడో అదే రీతిగా దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ రీతిగా అయితే in the book of Psalm chapter 37 it says, ఆయన మందిరములో ఆ సర్వములో మీరు భుజిస్తారు అని ఏ రీతిగా అంటున్నాడో అవన్నీ మీ రోజు భుజించుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ ఆత్మలను నింపునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీ కన్నీటి బాష్పములను దేవుడు తుడిచివేయునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మీ నోటిని ఆయన సంతోషముతో ఆయన ఆనందముతో నింపునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. There's nothing more precious, there is nothing more powerful, there is nothing more calming than the presence of the Lord.
ఆయన సన్నిధిలో మనకు కావాల్సిన ఆదరణ, ఆయన సన్నిధిలో మనకు కావాల్సినవన్నీ గుప్తమై ఉన్నాయి. అండ్ టుడే ఇట్ ఈస్ అప్ టు యూ హౌ మచ్ యూ వాంట్ టు రిసీవ్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏ కొలతతో వింటావో అదే కొలతతో పొందుకుంటావు అంట. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, మీ కొలత ఇంటూ 100 అవునుగాక అని. మీరు కొలతతో వింటుండగా అవన్నీ దేవుడు మీకు ఓపెన్ అప్ చేయునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. మేబీ కొంతమంది అరణ్యములో అనే ఆ సీజన్లో ఉన్నారేమో, దేవుడు మీ జీవితం పైన మన్నాను కురిపించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారేమో, కానీ ఈరోజు మీ ప్రతి ఒక్క మెట్టుని దేవుడు సరళము చేతురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ నో వన్ థింగ్ ఫర్ షూర్, దట్ మై గాడ్ ఇస్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ప్రతి ఒక్క అసాధారణమైన కారణము కూడా సాధ్యముగా మార్చేవాడే ఉన్నాడు అంట. టుడే ఐ వాంట్ టు రిమైండ్ యూ దట్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఇంపాసిబిలిటీస్. మీరు ఎటువంటి ప్రెసెన్స్ లో ఉన్నారు అంటే ప్రతి ఒక్క ఇంపాసిబిలిటీస్ ని తిరిగి మార్చి పాసిబుల్ గా చేయగలిగిన గొప్ప శక్తిలో ఈరోజు మీరు కూర్చొని ఉన్నారు. అండ్ ఐ యామ్ బిలీవింగ్ టుడే దట్ యు విల్ నాట్ బి ద సేమ్ పర్సన్ యాజ్ యు కమ్ ఇన్ టుడే. మీరు ఏ రీతిగా అయితే ఇక్కడికి వచ్చారో అదే రీతిగా మీరు తిరిగి వెళ్ళకూడదు అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మీతో బహుబలముగా మాట్లాడునుగాక. ఈరోజు దేవుడు మీ ఆత్మలో మిమ్మల్ని హెచ్చించునుగాక. ఈరోజు మీకు అప్గ్రేడ్ కలుగునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. Oh, there's a presence of God in the house. ఆయన సన్నిధి మన మధ్యలో బహుబలముగా ఉంది. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవచ్చు, బట్ ఐ వాంట్ టు ఆనర్ ద ప్రెసెన్స్ దట్ ఈస్ ఇన్ ద హౌస్. ఆయన సన్నిధి ఏదైతే మన మధ్యలో ఉందో దాన్ని గణపరచాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ అమంగ్ us. Can we take 30 seconds and pray today? Can we take 30 seconds and pray today? I want you to worship with all of your heart, with all of your mind and all of your soul. ఈరోజు మీరు ఏ రీతిగా ఆయన ఆరాధించాలో తెలుసా అండి? ఏ రీతిగా అయితే దావీదు అంట, హీ వాజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ అన్ అన్డిగ్నిఫైడ్ మేనర్ అంట. అందరూ పిచ్చోడు అని అనుకున్నారంట దావీదును. అతను ఆ రీతిగా ఆయన దేవుని మందసము ముందు నాట్యం ఆడుతున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఎందుకు ఆ రీతిగా ఆడుతున్నాడు అంటే, ఎందుకంటే దావీదుకే తెలుసు ఆయన చనిపోతున్న స్థలంలో కేవలం ఆయన సన్నిధి మాత్రమే అతని బయటకు తెచ్చింది అని. అతని జీవితంలో నేను ఏమీ లేను అన్నప్పుడు కేవలం ఆయన సన్నిధే తనకు ఖేడమై ఉంది కాబట్టి. And today my heart's desire is that may you worship him with all of your heart, with all of your mind and with all of your soul. మీరు ఈరోజు దేవుని ఏ రీతిగా స్తుతించాలి అంటే, దావీదు దేవుని యొక్క మందసము ఎదుట ఏ రీతిగా నాట్యము చేస్తాడో మీరు అదే రీతిగా ఆయనను ఆరాధించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. మేబీ ఈరోజు యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రీఫ్. మేబీ ఈరోజు మీకు బాధలు ఉన్నాయేమో, ఇప్పుడే యేసు నామంలో దేవుడు దాన్ని తీసివేయునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు స్తుతి అనే ఆ వస్త్రమును ధరించునుగాక. మే గాడ్ గివ్ యూ ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ టుడే. ఈవెన్ యాజ్ యువర్ వర్షిపింగ్ టుడే, కొన్ని జెరికో వాల్స్ పడిపోవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు వర్షిప్ చేస్తుండగా కొన్ని సంఖ్యలు విరిగిపోవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. I want you to focus on the presence today. కొన్నిసార్లు మనం చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పైన ఫోకస్ చేస్తాం. ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారా, వాళ్ళు చేస్తున్నారా. బట్ టుడే I want to tell you something. The presence of God is in the house today. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఈరోజు మీరు ఆయన సన్నిధిని మీరు ఆయనను ఆరాధిస్తుండగా, ఆయన సన్నిధిలో మీరు ఉంటుండగా నేను నమ్ముచున్నాను దట్ మీ సంఖ్యలు విరిగిపోతున్నాయని. ఏవైతే సంఖ్యలు మీరు చూడలేకపోతున్నారో అవి కూడా విరిగిపోవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. టుడే ఐఎమ్ బిలీవింగ్ దేవుడు కొన్ని డెస్టినీస్ అనే డోర్స్ని ఓపెన్ చేయనుగాక. దేవుడు ఈరోజు న్యూ ఆపర్చునిటీస్ని మీ జీవితం పైన ఓపెన్ చేయనుగాక. ఈరోజు మీరు స్తుతిస్తుండగా దేవుడు మీ జీవితంలో ఒక పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ లాగా ఉండునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ మే ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ బి యాక్టివేటెడ్ ఓవర్ యువర్ లైఫ్స్ టుడే. ప్రభువా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ యొక్క సన్నిధి ఇంత మధురమైనది తండ్రి. మీ సన్నిధి మధ్యలో మేము ఉంటుండగా తండ్రి, మేము మీకు స్తుతి ఆరాధనలు చెల్లిస్తుండగా తండ్రి, మా స్తుతి ఆరాధనను తండ్రి మీరు అంగీకరించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు ఐ ప్రే దట్ మే దే బి అ మైటీ డిపాజిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ఈరోజు ఒక గొప్ప డిపాజిట్ని మీరు మా ఆత్మలో చేయబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మరొకసారి తండ్రి మిమ్మల్ని ప్రేస్ చేసే, మిమ్మల్ని పొగిడే ఆ ఆపర్చునిటీని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మీకే మహిమ, మీకే ఘనత యేసు నామములో ప్రార్థిస్తున్నాం. అండ్ ఎవ్రీబడీ సెడ్ ఆమేన్.